అంటే మొత్తంగా ఇప్పుడు ఏపీకి సంబంధించి మీరు ప్రజల మూడు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అంటే అసలు ఏ ఏ అంశాల్లో చేసారు, పర్సెంటేజ్లు ఇంతకుముందు మనం పర్సెంటేజ్లు మాట్లాడలేదు కదా. సో మీ దగ్గర ఉన్న రిపోర్ట్ ప్రకారం సో ఏ అంశాలలో ఎంతెంత పర్సెంటేజ్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము డైరెక్ట్గా పర్సెంటేజ్ల ప్రకారం ఏ పార్టీకి ఎంత మద్దతు ఉంది జనంలో అనేది చూసినప్పుడు వైసీపీకి 42%, టీడీపీకి 40%, జనసేనకి 11%, కాంగ్రెస్కి 2%, బీజేపీకి 1%, అదర్స్ 4% ఉంది. అట్లాగే సీఎంగా మీ ఛాయిస్ ఎవరు అనుకున్నప్పుడు 39% జగన్కి వస్తే 37 చంద్రబాబుకి వచ్చింది, 12% పవన్ కళ్యాణ్కి వచ్చింది, 6 పురంధేశ్వర్కి వచ్చింది, 4 లోకేష్కి వచ్చింది, 2 అదర్స్కి వచ్చింది. అట్లాగే ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉందా అన్నప్పుడు 58% వ్యతిరేకత ఉందని వచ్చింది, 42% లేదని వచ్చింది. అట్లాగే మీ ఎమ్మెల్యేని తిరిగి ఎన్నుకుంటారా అంటే ఎన్నుకోమని అబోవ్ 50% వచ్చింది, ఎన్నుకుంటామని 38% వచ్చింది. అట్లాగే తెలంగాణ ఎన్నికల ప్రభావం ఉంటుందా అంటే ఉంటుందని 42% వచ్చింది, ఉండదని 54% వచ్చింది. అట్లాగే చంద్రబాబు అరెస్ట్ వల్ల సింపతి పెరిగిందంటే లేదని ఎక్కువ వచ్చింది, కాదని వచ్చింది. సో ఇట్లా మనం ఒక 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకున్నప్పుడు చాలా క్లియర్ కట్ గా ఈ అంశాలన్నింటినీ వాళ్ళతో మాట్లాడి బేరీజ్కి వచ్చినప్పుడు మనకు వచ్చిన కన్క్లూజన్ పాయింట్స్ ఓవరాల్ గా చూసినప్పుడు మీకు ఎడ్జ్ వైసీపీకి కనిపించింది. సింగిల్ పార్టీగా ఏ పార్టీకి ఆ పార్టీ చేసినప్పుడు వైసీపీకి ఎడ్జ్ ఉంది. ఎందుకంటే అక్కడ 2% ఎందుకంటే ఆల్రెడీ జనసేన టీడీపీ కూటమి లాగానే మాట్లాడుతున్నాయి. ఈ రోజు కూడా వాళ్ళిద్దరు విడిపోయినట్లు ఏం మాట్లాడలేదు. అలాంటప్పుడు ఇది డెఫిసిట్ లో ఉంటుంది. అయితే ఒకటే ఒక కండిషన్, హౌ మచ్ ఓట్ ట్రాన్స్ఫర్ విల్ గో టు కంబైన్డ్ క్యాండిడేట్స్. ఎందుకంటే మనం చాలా సార్లు కమ్యూనిస్టులు టీడీపీ పొత్తు పెట్టినప్పుడు చూస్తాం, టీడీపీ క్యాండిడేట్ గెలుస్తాడు, కమ్యూనిస్ట్ క్యాండిడేట్ ఓడిపోతాడు. ఎందుకంటే కమ్యూనిస్టులు అందరూ స్ట్రైట్ గ్యారంటీగా అదే టీడీపీ వాళ్ళు వచ్చి మనోడు కాదు కదా మళ్ళీ కమ్యూనిస్ట్ వాళ్ళకి వేస్తే నెక్స్ట్ టైంకి మనకు మళ్ళీ పోటీ వస్తారని చెప్పి ఓటు వేయకుండా మనం చాలా సందర్భాల్లో చూసినాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా నేను 94 ఎలక్షన్ నుంచి చూస్తున్నా, పొత్తులు పెట్టుకున్నప్పుడల్లా ప్రధాన పార్టీకి న్యాయం జరుగుతుంది, చిన్న పార్టీకి అన్యాయం జరుగుతుంది. సో రేపు జనసేన కూడా పూర్తి స్థాయిలో కానీ సహజంగానే కమ్యూనిస్టులకు జరిగిన గుణపాఠం జనసేనకు జరిగే అవకాశం ఉంది. అయితే కాపులు మాత్రం పవన్ కళ్యాణ్ చెప్పిన దాన్ని నమ్మి పవన్ కళ్యాణ్ ఏం చెప్తాడని ఎదురు చూస్తారు కాపులు. అంతవరకు అయితే ఇంకా వెయిటింగ్ పీరియడ్ లో ఉన్నారు. అంటే ఇప్పుడే డిసైడ్ అయిపోయి ఇంకా రావడానికి టైం ఉన్నది కనుక పవన్ కళ్యాణ్ కనుక ఈసారి మనం టీడీపీతో పోతున్నాము, నన్ను నమ్మండి, మన ఇద్దరం కలిసి ఇక్కడున్న అవినీతి ప్రభుత్వాన్ని అరాచక ప్రభుత్వం గద్దె దించుదాం, తర్వాత మన భాగాల గురించి మాట్లాడదామని ఆయన హామీ ఇస్తే కనుక వాళ్ళు ఓటేస్తారు. ఈయన ఇట్లనే ముసుగులో పెట్టేసి కనుక పోతే కనుక కాపుల్లో కూడా చీలిక ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా అది జగన్కి అనుకూలంగా ఉండే. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం టీడీపీ జనసేన కలిసిపోతుంది అన్న గ్యారంటీ కూడా ఇంకేం లేదు. అంటే వాళ్ళు ఇప్పటివరకు మాట్లాడుతున్నారు. కానీ ఎంపీ ఎలక్షన్స్ లేదా సెంట్రల్ పాలిటిక్స్ ని తీసుకున్నప్పుడు ఎన్డీఏలో ఇది ఉంటుంది కదా, జనసేన ఉంటుంది, టీడీపీకి ఛాన్స్ లేదు. వాళ్ళు ఒక్కటే ఇప్పుడు చంద్రబాబు గారు ప్రో ఇండియా కూటమా ప్రో ఎన్డీఏ కూటమా ఇది తేల్చుకున్న రోజు మీకు పొత్తులు అనేది ఇట్లా అయితే ఒకటే రోజు తేలిపోతుంది పొత్తు ఉంటుందా లేదా అనేది. అది కూడా ఇప్పుడు తేల్చరు. ఎందుకంటే ఎన్నికల వరకు ఇప్పుడు లాక్ రావాల్సిందే. ఈవెన్ పవన్ కళ్యాణ్ అయినా తన క్యాడర్కి ఇప్పుడు మీకు ఎందుకు, అందుకనే మీకు లోకేష్తో ఒక చిన్న పని చేయించారు. అధికారంలోకి ఎన్ని సీట్లతో వచ్చినా ముఖ్యమంత్రి చంద్రబాబు గారే ఉంటారని లోకేష్ ఆల్రెడీ యువగలం మీటింగ్ తర్వాత చెప్పేశాడు. సో మాట్లాడాడు ఆల్రెడీ. దాని మీద పవన్ కళ్యాణ్ కూడా ఇంటర్నల్ గా మనకు తెలిసింది ఫైల్ ఎత్తేసి ఇప్పుడు అవసరం చెప్పడం. ఇప్పుడు ఆల్రెడీ మనల్ని మనం సర్దుకోలేకపోతుంటే ఒకవైపు కాపు కులం అంతా నీ సంగతి ఏందో చెప్పు, నువ్వు సీఎం అవుతావా లేదని అడుగుతుంటే ఈయన వచ్చి మనోడు సీఎం చంద్రబాబు అని చెప్తే మనకి ఎవడు ఓటేస్తాడని నాదెళ్ల మనోహర్ గారి మీద చాలా సీరియస్ అయినట్టు కూడా మనకు కొంచెం సమాచారం వచ్చింది. సో అందుకనే ఆ రకంగా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా కూటమి అనేది 100% ఆర్ట్ఫుల్ గా ఓట్ షేరింగ్ జరిగినప్పుడు మాత్రమే జగన్ ప్రభుత్వం దిగిపోతుంది. అదర్వైజ్ మీకు ఒక వేవ్ రావాలి. ఏది వచ్చింది తెలంగాణలో కాంగ్రెస్ వేవ్ వచ్చింది కదా, అవతల చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎవరు చూడకుండా జగన్ ఇంటికి పోవాలనుకుంటే జనం చంద్రబాబు టీడీపీ కూటమికి వేసేస్తారు. ఇంకా అప్పుడు ఇక ఎన్ని సీట్లు ఇచ్చారు, పవన్ కళ్యాణ్ సీఎమా లోకేష్ సీఎమా, ఈ చర్చలు ఏ ఉండవు. లేదు ఈ వేవ్ అనేది కనుక లేకపోతే కనుక చాలా టైట్ గా ఇద్దరికి నడిచే అవకాశం అయితే కనబడుతుంది. అదర్వైజ్ ఈసారి ప్రభుత్వాన్ని మారుదాం, పవన్ కళ్యాణ్ కూడా అక్కర్లేదని కామన్ మ్యాన్ ప్లస్ ఒక సామాజిక వర్గం ఫీల్ అయితే కనుక టీడీపీ ఫీల్ అవుతున్న 46% ఓటింగ్ వాళ్ళకి ఇండిపెండెంట్ ఉంటే కనుక ఖచ్చితంగా టీడీపీ ఓన్ గా కూడా ప్రభుత్వం తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి.
ఆ రకమైన ఈక్వేషన్ సో ఈ మొత్తం వ్యవహారంలో వామపక్షాల పాత్ర ఏమి ఉండకపోవడం అంటే లేదు చాలా ఎందుకంటే సిపిఐ పూర్తిగా యాంటీ జగన్ స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నారు అక్కడ నాయకత్వం అంటే ఒక విధంగా ప్రో టీడీపీ కనిపిస్తారు వాళ్ళు సో సిపిఎంది న్యూట్రల్గా ఉంది అంటే రేపు ఏం జరగబోతుంది అంటే కొంచెం ఇండియా కూటమిని మనం పరిగణలోకి తీసుకుంటే సిపిఐ సిపిఎం కాంగ్రెస్తో పోవాల్సిన పరిస్థితి ఉంటుంది సో అంటే అట్లా తెలంగాణలో సిపిఎం కాంగ్రెస్ తో రాలేదు కదా ఇండియా కూటమిలో ఉండి కూడా రాలేదు కదా సో అందుకనే అంటే అది మరి ఆ ఎలక్షన్ జరుగుతున్న టైం అది ఇప్పుడు మనకేం టైం ఉండేది తెలంగాణలో వామపక్షాల యొక్క బలం కానీ ఇతరత్ర మిగతా చిన్న చితక పార్టీలు అన్ని బలం కూడా ఏ నియోజకవర్గంలో అయినా తారుమారు చేస్తాం ఇప్పుడు మునుగోడులో ఉంది లెఫ్ట్ పార్టీలో ఓట్లు కీలకం మన కొత్తగూడెంలో సిపిఐ అనేది చాలా కీలకము వాళ్ళకు ఒక సీట్ ఇవ్వడం బెటర్ వాళ్ళు గెలుస్తారు అనుకున్నారు సింగరేణి ఎన్నికల్లో సిపిఐ కొట్టేసింది సో ఆ పరిస్థితి ఆంధ్రాలో వామపక్షాలది లేదు ఆ విజయవాడ టౌన్ లో కొన్ని అర్బన్ సెక్టార్లో కొన్ని కొంచెం ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ ఉన్న ప్రతి చోట కూడా వామపక్షాలకు ఎంతో కొంత బలం ఉంది వాళ్ళు లాస్ట్ మినిట్ వరకు యాంటీ జగన్ తీసుకుంటే టీడీపీ లేదా కాంగ్రెస్ పెట్టవచ్చు బహుశా మరి చంద్రబాబు గారికి మరి అది కూడా ఉంటుంది ఇప్పుడే జనసేనకి ఎన్ని ఇవ్వాలనే విషయం చర్చ జరుగుతుంది సో ఏ రకంగా చూసుకున్నా మిగతా పార్టీల కంటే కూడా అసలు చర్చ అంటుంటే జనసేన గురించే ఉంది. జనసేన ఎవరు వైపు ఉంటుంది, ఎట్లా పోతుంది అనే దాని గురించి చర్చ ఉంది. బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళు ఏం ప్లే చేస్తారంటే మనకేం అసెంబ్లీ ముఖ్యం కాదు, మనకు పార్లమెంట్ ముఖ్యం. సో మనకు జగన్ వచ్చినా చంద్రబాబు వచ్చినా పార్లమెంట్ మనకే వస్తాయి, మనకే వస్తాయి ఆటోమేటిక్. అదే అండర్స్టాండ్ వాళ్ళకి. సో అందుకని వాళ్ళు పెద్దగా రాష్ట్రం మీద ఫోకస్ చేసి పొత్తులు ఎలా ఉండాలి ఆ విషయం గురించి చర్చ. కాకపోతే ఒక ప్రకారంగా ఇండియా కూటమిలో కనుక పవన్ కళ్యాణ్ ఉండాలనుకుంటే పొత్తు ఉండదు, ఇండియా కూటమిలో చంద్రబాబు ఉండాలనుకున్నా పొత్తు ఉండదు. సో కాబట్టి వీళ్ళు ముగ్గురు కలిసి చేసే పరిస్థితి అయితే లేదు. అది లేదు. సో అంటే సింగిల్ పార్టీగా చూసినప్పుడు మాత్రం ఏ రకంగా చూసినా వైసీపీ ఈ రోజుకున్న పరిస్థితుల్లో వైసీపీకి ఎడ్జ్ ఉంది. ఈ మార్చడం ఏ రకమైన ఫలితాలు ఇస్తుంది, క్యాండిడేట్లను మార్చడం, వ్యతిరేకత వస్తున్న వాళ్ళందరినీ మార్చడం అనేది కనుక వాళ్ళు జనరల్ గా ప్రీపోల్ సర్వేకి పోయినప్పుడు మనకి ఏంటంటే క్యాండిడేట్స్ వస్తారు, రెండు పార్టీల నుంచి రెండు ప్రధాన పార్టీల క్యాండిడేట్లు వచ్చినా మనకు సరిపోతుంది ఒక అంచనాకు రావటానికి. సో అందుకని ఇప్పుడు మనం ఏ సీట్లు ఎవరు గెలుస్తారని కూడా చెప్పలేదు, ఎన్ని సీట్లు వస్తాయో కూడా చెప్పలేదు. టూ ఇయర్లీ అవుతుంది, క్యాల్కులేషన్ కూడా రాంగ్ అవుతుంది, పర్సెంటేజ్ బట్టి సీట్లు కూడా మారుతుంది. అందుకనే ఖచ్చితంగా మనం సంక్రాంతి తర్వాత ఒక ప్రీపోల్ చేసి, ఎందుకంటే ఈ నెలాఖరికి టీడీపీ వైసీపీ ఆల్రెడీ 37 సీట్లు ప్రకటించినట్టే, 175 అవి మారినట్టే. అంటే టీడీపీ జనసేన కూటమి ఒకసారి ఫైనల్ గా అనుకుని వాళ్ళు కూడా ఫస్ట్ లిస్ట్ ఇస్తారు. వాళ్ళు ఇచ్చే ఫస్ట్ లిస్ట్ లో జనసేనకు అనుకున్న సీట్లను పక్కన పెట్టి వాళ్ళు ఇండిపెండెంట్ గా చేసే బలంగా ఉన్నాయి ఫస్ట్ ఇచ్చేస్తారు. సో ఫస్ట్ లిస్ట్ లో ఆగుతాయి. సో ఆ రకంగా మనకు ఫిబ్రవరి 1st వీక్ కల్లా ఇంకొక క్లారిటీ అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వస్తుంది. సో మొత్తానికి మీ సర్వే పార్టీల వారీగా చూసినప్పుడు ఏపీ వైసీపీ వాళ్ళకు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ఒక విధంగా శుభవార్త లాంటిది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే సీఎం గా ఇండివిజువల్ గా చూసినా చంద్రబాబు నాయుడు మీద జగన్ కి ఎక్కువ, పార్టీ పరంగా చూసినప్పుడు కూడా టీడీపీ మీద సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎటువైపు అంటే కూడా జగన్ వైపు అనే వచ్చింది మనకి. ఎందుకంటే ఆయన మేజర్ గా ప్రాంప్ట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు. సో మీరు ఇట్లా చెప్తారు కానీ నన్ను టీడీపీ వాళ్ళు ఫోన్ చేసి తిట్టారు, వైసీపీ వాళ్ళు ఫోన్ చేసి వైసీపీకి ఒక విధంగా అనుకూలంగా మీరు చంద్రబాబు టీడీపీ జనసేన కూటమిని చాలా ఎక్కువ ఊహించుకుంటున్నారు మీరు. ఇప్పుడు యాక్చువల్ జగన్ గారు చెప్తుంది ఏంటంటే స్వయంగా ఆఫ్ ది రికార్డు, బాబు అబ్బాయి నాకు 58% మార్కులు ఉన్నాయి, మీకు ఎవరికి 40 దాటట్లేదు, ఆ 40 దాటిన వాళ్ళందరూ నేను టికెట్లు మార్చాలని చెప్తున్నాడంట. అది వాళ్ళందరూ 35, 36 ఉన్నారు, పాస్ మార్కులతో ఉన్నారు. ఈవెన్ నేను 5 ఏళ్ళ జగన్ పాలనకి ఎన్ని మార్కులు వేస్తారంటే 46% మంది 25 మార్కులు వేశారు. అంతే చాలా 50 మార్కులు వేసిన వాళ్ళు ఫెయిల్ చేశారు. మినిమం పాస్ ఫెయిల్ కాదు, ఎందుకంటే 50 మార్కులు వేసిన వాళ్ళు కూడా అబౌవ్ 40% ఉన్నారు. యావరేజ్ తీసినప్పుడు మినిమం పాస్ మార్క్ ఉన్నాయి, నో డిస్టింక్షన్, నో గ్రేడ్స్. సో ఆ రకంగా జగన్ కూడా స్వయంగా చెప్తుంది ఏంటంటే ఆయన రిపోర్ట్లు ఇచ్చినప్పుడు నేను సీఎం క్యాండిడేట్ కావచ్చు, సీఎం గా నా పరిపాలన కావచ్చు, నాకు దాదాపు 60 మార్కులు ఉన్నాయి, మీకు ఎవరికి 40 దాటట్లేదు, మీ 40 దాటిన వాళ్ళందరూ పక్కకు తప్పుకోండి. తప్పుకున్నప్పుడు మనం నెక్స్ట్ టైం అధికారంలోకి వస్తాం, మళ్ళీ పార్టీ పదవిలో నామినేటెడ్ చూద్దామని చెప్తున్నాడు. సో ఆ రకంగా జగన్ తన పరిపాలనకు తాను కూడా మార్కులు తెచ్చుకొని పరీక్షించుకొని ఈ మార్పులు చేర్పులని చేస్తున్నాడు.